ఆ తెలంగాణ పబ్లిక్ సంబరం కోసానికని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు కొత్త ముచ్చటనే తీసుకొచ్చిందుల్లా. ఇప్పుడు నేను చెప్పబోయే ముచ్చట ఇంటే ఎగిరి దునుకుతారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త సంవత్సరం వేళ కీలక నిర్ణయాలను తీసుకుంటున్నదల్లా. ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వం పాలనా పరంగా రాజకీయం పరంగా కొత్త ప్రణాళికలను రెడీ చేస్తున్నది. ఎన్నికల టైంలలో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో గైడ్ని అందించే దిశగా పబ్లిక్ కోసానికని చెప్పి కొత్త రేషన్ కార్డుల జారీ పైన కూడా ఇప్పటికే ప్రభుత్వం విధాన పరంగా కూడా ఒక ప్రకటనను అయితే చేసుకుంటా వచ్చిందయ్యా. కొత్తగా డిజిటల్ కార్డులను ఇయ్యాలని కూడా నిర్ణయం చేస్తున్నదట. అర్హత పైన నిర్ణయం తీసుకున్నది. ఇక ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణ వాటిని ఎట్లా పబ్లిక్లకు అందియాలనే దాని మీద కీలక అప్డేట్ ను జారీ చేసిందుల్లా. తెలంగాణలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డుల జారీ దిశగా ప్రభుత్వం కసరత్తు ఏకవంతం చేస్తున్నది. ఇందుకోసానికని చెప్పి మంత్రి ఉత్తమ కుమారం రెడ్డి సారు ఇప్పటికే ప్రకటన చేసిండు. ఇక పూర్తిగా చిప్తో ఏర్పాటు చేసినటువంటి కొత్త డిజిటల్ రేషన్ కార్డు ఏదైతే ఉన్నదో పూర్తిగా లబ్ధిదారుల సమాచారంతో కార్డులు మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వం కీలకంగా నిర్ణయం తీసుకున్నదయ్యా. ఇక ఉత్తగా చెప్పుడే కాదు, ఆ దిశగా జరంతా గట్టిగానే అడుగులెత్తున్నది తెలంగాణ సర్కారు. ఇందుకోసానికని చెప్పి పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయమే తీసుకున్నది. కొత్తగా రేషన్ కార్డుల కోసం సంక్రాంతి నుంచి దరఖాస్తులను స్వీకరణ చేయబోతున్నది. ఇక ఇండ్ల భాగంగా మార్గదర్శకాలను కూడా మార్పు చేయబోతున్నది. ఆదాయ పరిమితిని కూడా పెంచే ఆలోచనతోని తెలంగాణ సర్కారం ఉన్నదట. ఇక ఇందుకోసానికని చెప్పి ఇతర రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆదాయ పరిమితిని తెలంగాణ అధికారులు అధ్యయనం చేసిండ్రయ్యా. వచ్చే వారం జరిగే మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించినటువంటి మార్గదర్శకాలను ఖరారు చేయబోతున్నారు. ఇక ఇండ్ల భాగంగా ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 పట్టణాలలో 2 లక్షలుగా ఉన్నటువంటి ఆదాయ పరిమితి కొంతమేర పెరగబోతున్నదట. ఇక రాష్ట్రంలో మొత్తం దాదాపు 10 లక్షల రేషన్ కార్డులు అయితే ఉన్నాయటయ్యా. ఇక ఇందుకోసానికని చెప్పి 2,82,00,000 మంది లబ్ధిదారులు ఉన్నట్లు కూడా ప్రభుత్వం లెక్కలు స్పష్టం చేస్తున్నది. ఇక ప్రభుత్వం ఏదైతే నిర్వహించినటువంటి ప్రజా పాలన ఉన్నదో ఇక అందులో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపుగా 10 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక అందులో లబ్ధిదారుల సంఖ్య 32 లక్షలుగా ఎరకబట్టిండ్రు అన్నట్టు. ఇక దీంతో వీళ్ళకు మొత్తంగా కార్డులు మంజూరు చేస్తే లబ్ధిదారుల సంఖ్య 3,04,00,000లకు చేరుతుంది అన్నట్టు. దీంతో కొత్త కార్డుల జారీ మీద కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి అధికారికంగా ఆదాయ పరిమితి, అర్హతలు, మార్గదర్శకాలను ప్రకటించబోతున్నారు అన్నట్టు. అదే విధంగా కొత్త జంటలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేస్తున్నారయ్యా. సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రారంభం చేసి ఆ వెంటనే మంజూరు చేసేటట్టుగా కూడా ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తున్నది. ఇక ఓవరాల్ గా రేవంత్ రెడ్డి సార్ చెప్పిన దాన్ని విన్నటువంటి ప్రతి ఒక్కరు ఏమంటున్నారనంటే రేవంత్ రెడ్డి సార్ అయితే తెలంగాణ పబ్లిక్ కోసం కొత్త రేషన్ కార్డుల జారీ అనేది ఏదైతే తీసుకొస్తున్నాడో అది మాత్రం మాకు మస్తు సంబరం అనిపిస్తున్నదని అంటున్నారు. ఈ ముచ్చటరికైనా ప్రతి ఒక్క తెలంగాణ పబ్లిక్. సరే అయ్యా, మంచిగానే ఉన్నది. ఎవరికి ఏ ఒడ్డిప్పులు ఇవ్వాలనో రేవంత్ రెడ్డి సారు గట్టిగానే ఇస్తున్నావు, ఇంతవరకు ఓకే. గాని మరి అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు నెరవేర్తామన్నారు. 6 గ్యారెంటీల సంగతి ఏదయ్యా? ఇక మిగతా సంగతులన్నీ ఏమయ్యా మాకేం అర్థమైతలేవు. ఇందిరమ్మ ఇల్లులని ఏవేవో చెప్పినావు కదా, ఉచిత కరెంటు అని, ఇవేమి మాకు గానొత్తలేవు కదా. అసలు అభివృద్ధి ఏడైతున్నదయ్యా? తెలంగాణలో అవుతున్నదా లేదా? ఒక పారి అయితే మాత్రం ఏమేం చేసిండ్రో ఇప్పటిదాకా మీ పాలన మొదలై పూర్తి కావచ్చింది సంవత్సరం కాబట్టి ఒక్కసారి క్లారిటీ ఇయ్య పెద్ద మనిషి, మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే అని చెప్పి రాజకీయ మేధావులు అయితే జరంతా ఎడ్డిచ్చినట్టే మాట్లాడబట్టిల్లు. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్పినటువంటి ఏదైతే కొత్త రేషన్ కార్డుల ముచ్చట ఎరికైన తర్వాత ప్రతి ఒక్కరు ఏదేమైనా కూడా రేవంత్ రెడ్డి సారు తగ్గేదే లేదనుకుంటా పబ్లిక్ పాలనలల్లా ముందరికి పోతున్నాడయ్యా. అయినా ఏ మాటకు ఆ మాటనే చెప్పాలి. ఈ రాజకీయాలంటేనే జనంతా అలాగుంటది. ఏ లీడర్ మంచి చేసిండో ఏ లీడర్ చెడు చేస్తున్నాడో కూడా పబ్లిక్ కూడా కనిపెట్టనంత డైలమాలో ఉంటాయి ఈ పాలిటిక్స్.